మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేసినాము, ఏమేమి సాధించుకున్నాం, ఎంత అభివృద్ధి సాధించుకున్నాం, ఎన్ని ఫండ్స్ మనకు తీసుకొని రావడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉన్నప్పటికీ, లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎంత అభివృద్ధి చేసుకున్నామని చెప్పడమే, ప్రజలలో తీసుకుపోవడమే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, మన సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేసి ఇచ్చినప్పుడు మనకు 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండే. అంటే నెక్స్ట్ సిలెక్ట్ బడ్జెట్ 17,000 మనకిచ్చి అప్పుడు వస్తే మనం కేసీఆర్ చేతిలో, అప్పటి ముఖ్యమంత్రి గారు మనం ఈ రాష్ట్రాన్ని వారి చేతిలో పెట్టినాం. మరి అటువంటిది పోయి ఈరోజు మనకేమి ఇచ్చిందంటే కొంచెం మాట్లాడకదండి, మనకు 7.5 లక్షల కోట్ల అప్పుతోని మన చేతిలో పెట్టింది. అంటే మనము అప్పుడేమో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలిస్తే కేవలం 23 జిల్లాలకు 60,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేసింది అప్పుడు ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం మనకి ఇంతకుముందు తెలంగాణ ఇచ్చినప్పుడు హైదరాబాద్తో సహా 10 జిల్లాలనే 10 సంవత్సరాలు పరిపాలించి 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయిందంటే, పోనీ అప్పు చేసి మనం చేసిండ్రా? ఒక రోడ్ కరెక్ట్ చేసిండ్రా? ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా? ఒక కొత్త స్కూల్ స్టార్ట్ చేసిండ్రా? కొత్త సబ్స్టేషన్ స్టార్ట్ చేసిండ్రా? కొత్త కార్యం ఏది చేపట్టలేదు. కానీ వాళ్ళు కాళేశ్వరంలో తీసుకుపోయి నీళ్ళు సర్పంచ్ల ఫండ్ల కాడికెళ్ళి కాళేశ్వరంలో తీసుకొని పోయి అన్ని ఉపాధి హామీ పథకానికి వచ్చిన నిధులు కూడా కాళేశ్వరంకు మళ్లించి మొత్తం నిర్వీర్యం చేసింది. పోనీ ఆ ప్రాజెక్ట్ అన్న బాగున్నదా అంటే, జవహర్లాల్ నెహ్రూ కాలంలో కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ మనకి ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ వాళ్ళు కట్టిన ఇంకా ఒక 10 సంవత్సరాలు కూడా కాలేదు. 10 సంవత్సరాలు వాళ్ళు కట్టినది మొత్తం అప్పుడే కుంగిపోయింది, పర్యవాసింది. నీళ్ళు నిలబడే పరిస్థితి లేదు అక్కడ. అటువంటిది ఈరోజు దౌర్భాగ్యం ప్రభుత్వం. అది కేవలం వారి కుటుంబ సభ్యులు, వారి కమిషన్ల గురించే. మనం స్మితా సబర్వాల్ కలెక్టర్ ఉన్నప్పుడు మీరు అందరూ చూసినారు, మాంజీరా నుండి మొదటి ఫస్ట్ ఫేజ్ నీళ్లు పోచమ్మ కాడికి వెళ్ళి వాళ్ళు దింపి నీళ్లు కూడా మొత్తం తీసుకురావడం జరిగింది నారాయణఖేడ్ మండలానికి. రెండవ విడతల మన కల్లేరు మండలం, కంటి మండలం కూడా తీసుకుపోవడం జరుగుతూ ఉండేది. కానీ వాళ్ళు రాగానే ఉన్న పైప్ లైన్ అని మొత్తం మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త పైప్ లైన్ వేసాను. 50,000 కోట్ల రూపాయలు మొత్తం దుబారా చేసి నీళ్ళు మనం అప్పుడే తాగుతుంటే. గౌరవ దివంగత బాగారెడ్డి గారు ఎన్ఏపీ పథకం ద్వారా శివరావు శెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, అప్పుడు మనకు నారాయణఖేడ్కు డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి మనం నీళ్ళు తాపినాం. కానీ మేము ఇంట్లో ఇంట్లో నల్ల దింపుతాం. పద్మాదేవేంద్ర రెడ్డి, కిషారెడ్డి గారు చనిపోయినప్పుడు పద్మాదేవేంద్ర రెడ్డి, హరీష్ రావు బై ఎలక్షన్లో వచ్చి పద్మాదేవేంద్ర రెడ్డి ఏమన్నది, మొత్తం పొయ్యింట్లో నల్ల దింపితే నీళ్ళు రావాలన్నాడు. వస్తున్నాయా పొయ్యింట్లోకి నల్లలు వస్తున్నాయమ్మా? మీకు నీళ్ళు వస్తున్నాయా? పోయి ఎంత కష్టమని తాగడానికి మీరు అందరు చూస్తూ ఉన్నారు. ఎంతో మేము చూస్తే అసలు ఇంకా ఇప్పటి కొన్ని తాండాలలో అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలా తాండాలలో టేల్ ఎండ్లో నీళ్ళు వస్తలేవు మనకు. ఆఖరి ప్రాంతాలలో ఇప్పుడు కంటి పోతే ఇక్కడ ఇప్పుడే మనకు ఎరకపల్లి అక్కడ పోతే నీళ్లు ఇంకా కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. దానికి మళ్ళీ కొత్తగా మేము 7 కోట్ల రూపాయలతోని ప్రతిపాదనలు పెట్టి, ఎక్కడైతే మిషన్ భగీరథ నీళ్ళు రాకుంటే కూడా ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య రాకూడదని చెప్పేసి 7 కోట్ల రూపాయలతోని ఎమర్జెన్సీ వర్క్స్ కింద మొన్ననే ప్రతిపాదించడం శాంక్షన్ స్టేజ్లో ఉంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీ కూడా నీళ్లు సరిపోకపోతే మిషన్ భగీరథతోని మళ్ళా దానికి ఫండ్ పెట్టి ఎన్ఏపీ బోరించ పథకం కానీ, గుడూరు పథకం కానీ మళ్ళీ రివ్యూ చేపించి మళ్ళీ నీళ్లు నారాయణఖేడ్ కూడా ఎండాకాలంలో దాని ద్వారా నీళ్లు సప్లై చేయడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన పని మొత్తము ఎట్లా పోసిన పన్నీర్ లాగా అయిపోయింది, బూడిదల పోసిన పన్నీర్ లాగా అయిపోయింది. అంటే వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు, 50 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయింది, మేము చేసినామని. మీరే చూస్తూ ఉన్నారు. మీరు అందరూ అది హరీష్ రావు వచ్చినప్పుడు బై ఎలక్షన్లో ఎన్ని హామీలు ఇచ్చింది. సిద్దిపేట ఒక కన్ను, నారాయణఖేడ్కు ఒక అన్నాడు. మరి సిద్దిపేట పోయి చూడండి ఈరోజు ఎట్లున్నదో. మరి నారాయణఖేడ్కు మొండి చేయి చూపించింది. 10 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు మనకు సింగూరు వాటర్ గురించి, సింగూరులో నీళ్లు మన నీళ్ళు మనకి ఇవ్వకపోగా వాళ్ళకు మిడ్మానేరు ఆడికి తీసుకొని పోయి నీరు వాళ్ళకు సిద్దిపేట, సిరిసిల్ల, చొప్పదంటి నియోజకవర్గాలకు ఇచ్చే విధంగా మన నీళ్లు దొంగతనంగా జీవో లేకుండా తీసుకొని పోతే, ఆ రోజు మీ అందరి సహాయ సహకారంతో మంజీవార పరిప్రవాహ ప్రాంతంలో మొత్తం పాదయాత్ర చేపట్టి ఆ రోజు నిరాహార దీక్ష చేసినాం మనం అందరం అని చెప్పేసి. తర్వాత నీళ్ళు ఇవ్వకుండా పోయాను. అయితే ఉన్న ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు మనకు నల్లవాగు, వారు అప్పారావు షెట్కర్ గారు అప్పుడున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీరామ్ సిద్ధారెడ్డి ఇరిగేషన్
మంచి ఉన్నప్పుడు కట్టుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమీ చేయలేదు. 24 కోట్లు శాంక్షన్ చేసుకున్నాడు ఆయన గత ఎమ్మెల్యే. 24 కోట్లు శాంక్షన్ చేసుకొని 4 కోట్లు ఖర్చు చేసినది ఎందుకో 20 కోట్లు అట్లనే 8 సంవత్సరాలు పెట్టుకున్నాడు ఆయన నల్లవా కెనాల్ మంచిగా చేయడానికి చేతగాక. మరి ఈరోజు మేము గెలిచిన తర్వాత కాంట్రాక్టర్ని పిలిచి రిక్వెస్ట్ చేసి అధికారులతో ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ 20 కోట్లతో ఈరోజు రైట్ కెనాల్ మొత్తం 75% పని సాధించుకున్నామని చెప్పేసి మేము చెప్తాము. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. మళ్ళీ లెఫ్ట్ కెనాల్ గురించి మిగిలిన పోయిన రైట్ కెనాల్ పని గురించి అప్పుడు 50 కోట్లతో మళ్ళీ ప్రతిపాదనలు పంపడం జరిగింది. మళ్ళీ నల్లవా గురించి ఆయన చెప్పిండు లిఫ్ట్ ఇరిగేషన్ అని. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అతి గతి లేదు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజు గారితో ఇరిగేషన్ రివ్యూ పెట్టి హాఫ్ టీఎంసీ నీటిని మన నల్లవాగుకు ఎత్తిపోతల ద్వారా సింగూరు తీసుకొని పోయి 6,000 ఎకరాలు అక్కడ ఉంటే మళ్ళీ మొత్తం 2 పంటలకు 6,000 ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చే విధంగా, అంటే ఆబితాబి కలిసి 12,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉందని చెప్తాము. అదొకటి. అది కాకుండా మన ప్రాంతంలో మొత్తము 10 చెరువులు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఇంకోటి బసవేశ్వర అని చెప్తున్నాడు ఆయన. ఇంతకుముందు వచ్చేసి కేసీఆర్ గారు వచ్చిండు, నారాయణ వచ్చి ఎలక్షన్ల కంటే 2 సంవత్సరాల ముందు ఆయన ఫౌండేషన్ వేసిపోయాడు. ఇక ఈయన మహానుభావుడు మొన్న మన పార్టీ గెలిచినాక ఏమంటాడంటే, మేము మా ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేసిండ్రు, మరి మేము కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తున్నాం సింగూరుకు, మరి బసవేశ్వర ప్రాజెక్టు అక్కడ జైరాబాద్ సంగమేశ్వర ప్రాజెక్టు మేము శిలాఫలకం పెట్టినాం, మేము శాంక్షన్ చేయించినాం, చేతనైతే ఆయనకు మీ ఎమ్మెల్యేకు అది కంప్లీట్ చేయమని నాకు సవాల్ చేస్తున్నాడు. ఆ సూత మీద ఏమున్నదో అని మొత్తం తీపిచ్చిన, మొత్తం అన్ని తీస్తే కాళేశ్వరం దగ్గర, కాళేశ్వరం నుండి అంటే మల్లన్న సాగర్ నుండి సింగూరుకు నీళ్లు రావాలంటే 19A ప్యాకేజీ ఉంటుంది ఒకటి. అది 2,000 కోట్లతో 3,000 కోట్లతోని అది ఉండదు ఎస్టిమేషన్. కానీ దానికి ₹1 కూడా బడ్జెట్ పెట్టలేదు. మళ్ళీ 19A ప్యాకేజ్కు సర్వే కూడా చెప్పలేదు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. మరి నీకు సర్వే ఎప్పుడు చేయాలి, ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు చేపట్టాలి, దానికి పైసలు ఎప్పుడు పెడతారు మీరు అని ₹1 పెట్టలేదు. ఎక్కడికి వెళ్ళి ఎలక్షన్ పూర్తికి పబ్బం గడుపుకోవాలని చెప్పేసి అది ఫౌండేషన్ స్టార్ట్ చేయించాడు. ఇటువంటిది ఆయన మోసగారి మొత్తం మోసం చేసిన వాళ్ళు. మళ్ళీ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మళ్ళీ దామోదర్ రాజు గారితో రివ్యూ పెట్టి దానికి 100 కోట్లు సర్వే చేపించి ఇమ్మీడియట్గా ల్యాండ్ ఎక్విజిషన్కి ఎన్ని పైసలు కావాలో చూసి 19A ప్యాకేజ్తో సింగూర్లకు మొత్తం ఆ నీళ్లు మనకి 8 TMCలు బసవేశ్వరం గురించి రావాలి. అయితే మన బసవేశ్వర ప్రాజెక్ట్ అయితే సింగూర్లో అక్కడ కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాదు దానికి ఏం చేసినాం, మళ్ళా నేనే దామోదర్ రాజనరసింహ గారికి, సార్ మనకి ఇట్లా ఉన్నది ఒక అవకాశం, మనం నిజాం సాగర్కి ఎప్పుడో 8 TMCల నీళ్లు ప్రతిసారి మనము సింగూరుకి వెళ్ళి ఇడుస్తాం, కానీ 8 TMCల నీళ్లు ఇవ్వకుండా ఆపేసి నిజాం సాగర్కు మల్లన్న సాగర్కి వెళ్ళి ఆల్రెడీ 30 TMCల నీళ్లు పోతా ఉన్నాయి. కాబట్టి 30 TMCల నీళ్లు వాళ్ళకి ఇచ్చినాక మన 8 TMCల నీళ్లు నిజాం సాగర్కి ఎందుకు ఆపేద్దామని చెప్పేసి మొన్న రివ్యూ మీటింగ్లో చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే జీవో తీసుకురావడానికి రెడీ ఉంది. అది కూడా జీవో వస్తే మన 8 TMCలు మనకు నిజాం సాగర్కి ఇచ్చే 8 TMCలు మనం బసవేశ్వరం చేసుకొని మన ప్రాజెక్టు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నాం. మొన్ననే బోరించలో లిఫ్ట్ ఇరిగేషన్ అది కాంగ్రెస్ హయాంలోనే కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర్ ఉన్నప్పుడు అది మొత్తం మనం ఫండ్ పెట్టి కంప్లీట్ చేస్తే దురదృష్టం రామోదర్ రాజనరసింహ రావడం కొంచెం లేట్ అయ్యి అది ఓపెనింగ్ చేసుకోలేకపోయినాం. ప్రభుత్వం మారిన తర్వాత హరీష్ రావు గారు ఓపెన్ చేసి ఏం చేసాడు, ఒక సుక్క కూడా నీళ్ళు రాలేదు, 1 ఎకరా కూడా నీళ్ళు పారలేదు. మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక దామోదర్ రాజనరసింహ సాబ్ మేమందరం కలిసి మళ్ళీ 5 కోట్ల రూపాయలు దానికి పెట్టి దానికి పైపుల ద్వారా మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటే ఈరోజు 900 ఎకరాలు నారాయణఖేడ్ నియోజకవర్గంలో, తర్వాత 1,500 ఎకరాలు అందోల్ నియోజకవర్గంలో మళ్ళీ రైతులకు సాగునీరు అందిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లుంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఏంటి అప్పటి పూర్తి రిపేర్ కట్ చేస్తూ పోతారు. తర్వాత ఈ సింగూరు విషయంలో మళ్ళీ మీకు ఇంకోటి, హరీష్ రావు వచ్చి మీకు అందరికీ గుర్తు, హరీష్ రావు వచ్చి అప్పుడు బై ఎలక్షన్ నేను చెప్పాడు ఇది మినీ ట్యాంక్ బండ్ చేస్తాడు, కమలాపురం చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని చెప్పిండా లేదా? మినీ ట్యాంక్ బండ్ చేసుడు పక్కకు పెట్టు, దాని కింద భూమి పారకం అవుతున్నదా 10 ఏళ్ల నుంచి? ఆయకట్టే మనం 1 ఎకరాకి నీళ్ళు పారుతున్నాయా? ఆ జీలుగా కాలువ మొత్తం కాంట్రాక్టర్ కుప్పగా చేసి పడేసిండు, పని సరిగా చేయలేదు. మినీ ట్యాంక్ బండ్ కాదు కదా, ఉన్న ఆయకట్టు కూడా మొత్తం ఖరాబ్ చేసి పడేసిండు. ఇప్పుడు దానికి మళ్ళీ ఇరిగేషన్ ద్వారా
దానికి 5 కోట్లతో ప్రతిపాదనలు పంపిన. జీలుగు కాలువ మంచిగా చేయాలి, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలి. తర్వాత మా రైతు కమలపురం చెరువు కింద ఎంతమంది రైతులు ఎంత భూమి ఉన్నదో ఒక్క ఎకరం కూడా లేకుండా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. అంటే పని చేసే, ఎందుకంటే మేము పని చేస్తూ ఉన్నాం ప్రాక్టికల్గా. మేము గొప్పలు చెప్పుకోం, నాకు గిట్టదు గొప్పలు షాలు పూలదండలు వేస్తే నేనంటే వద్దురా నాయనకి ఇవన్నీ ఏమి వేయకుండా నా పని చేయడానికి టైం దొరుకుతలేదు అని చెప్తాను నేను. మా లోకేష్ అని చెప్పి ఇప్పుడు చూసిండు, అందుకని ఆయన చెప్తున్నాడు ఈరోజు. నాకు ఎంత సన్మానం తక్కువ చేస్తే అంత మంచిది, పని చేయడానికి టైం దొరుకుతుంది. కాబట్టి అయితే దానికి కూడా పెట్టడం జరిగింది. ఇక ఇంత దీంట్లో ఉంటే కూడా ఒకసారి ఇప్పుడు మేము ఫోన్ చేస్తారు, రాత్రి ఫోన్ చేస్తారు, రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి అది ఏం అర్జెంట్ ఉంటుందో పాపం అని నేను ఒకటి ఫోన్ లేపి అలవాటు ఉన్నాను నాకు. ఫోన్ లేపితే ఏమంటాడు, సార్ మంచిగున్నారా సార్ తిన్నారా సార్ అంటే ఎంత టైం మాకు ఇక అది మాట్లాడడానికి టైం ఉంటుందో చెప్పుండి, మీరే చెప్పుండి. వాళ్ళకి ఇటువంటివన్నీ లేకుంటే సార్ నాది మీరు తాగి బండి నడిపేయంగా పట్టుకున్నాడు సార్, ఇవి చెప్పవలసినవి నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా సమస్య చెప్పు. ఇట్లా ఏదో ఒకటి సంగేం పిల్లగాడు ఒక ఆయన పేరు అదుగా సంగేం కంటి మండలి పిల్లగాడు ఇది సిరిగాపూర్, రోజు 10 గంటలకు రాత్రి ఫోన్ చేసి తాగి ఫోన్ చేయాలి, అది అడగాలి ఇది అడగాలి. పాపం మన మంచి కార్యకర్త ఏమో మన నారాజ్ చేయకూడదు అని చెప్పేసి మనం మాట్లాడుతుంటే ఊరికే మాట్లాడి ఒక 10-20 నిమిషాలు మాట్లాడితే అయిపోతుండే ఇక సపోదా. కానీ నేను చెప్పిన, అరే బాబు ఇదేంద్ర నువ్వు రోజు ఫోన్ చేస్తూ ఇట్లా సార్ మేము ఓటేసినాం సార్, మాకు మేము వేయకూడదా మాట్లాడకూడదా అని చెప్పేసి. ఇక ఆర్కెళ్ళి ఏం చేసినా రోజు చేసుడుకు యాసకొచ్చే బాబు ఫోన్ లేపకూడదా, రాత్రి ఫోన్ చెప్పి బంద్ చేపించుకున్నాం, బంద్ చేసిన ఫోన్ లేపుడు బంద్ చేసేసరికి ఒక రోజు ఏమైనా నిజంగా చెప్తున్నా మీకు ఇది జరిగింది. సంజీవ్ రెడ్డి ఉన్న రోజు నేను పండుకున్నా, రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే చూసినా కూడా చూసి ఇది ఆయనదే ఫోను. ఏమో ఏంది ఈ రాత్రి చేసి ఫోన్ అలసిపోయింది, నిద్రపోయి లేపలేదు. పొద్దున్న చేసి 6 గంటలకు లేచి ఏం పాపం రాత్రి 2 గంటలకు చేసి ఏదో చూద్దామని ఫోన్ చేస్తే రాత్రి హాస్పిటల్ తీసుకుపోయినంటే బెడ్ లేదని చెప్పేసి చెప్తే ఎప్పటికి తాగి చేసిండు. ఆ రోజు నిజంగా చేస్తే ఇది పరిస్థితి. ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఎప్పుడైనా తప్పి ఫోన్ లేపకపోతే మీరు కూడా అయినంత మట్టుకు నిజంగా ఎమర్జెన్సీ ఉంటే ఏ అర్ధరాత్రి అయినా కూడా నేను రెడీ ఉన్న ఫోన్ లేపడానికి. కానీ ఇట్లా ఫోన్ లేపి డిస్టర్బ్ చేయకుండా ఇట్లా. ఎందుకంటే ఇది వస్తాను పొద్దున్న నుంచి అన్నం ఈరోజే తిన్నా, లేకుంటే ఒకసారి అన్నం తినకుండా కూడా నేను పని చేస్తా ఉన్నాను. నాకు అంటారే ఆరోగ్యం కాపాడుకోవాల్సి పని. నాకు పొద్దున్న స్టార్ట్ చేసినా కూడా పని అయిపోయిన తర్వాత తింటాను. ఇప్పుడే కాదు, నేను స్టూడెంట్ ఉన్నాం, చదువుకునేటప్పటి నుంచి అది అంతే. పొద్దున ఒక పని పట్టుకున్నామంటే ఇక తినడం ఏం లేదు, ఇక కానీ తాగితే ఛాయ్ తాగుతాం లేకుంటే లేదు. మా తాగే సాగు కూడా బాగా తెలుసు, చూస్తూ ఉన్నాడు. అయితే ఈ సమస్య మధ్యాహ్నం ఎందుకు వచ్చిందంటే ఇట్లా వచ్చింది కాబట్టి అని మీకు చెప్తా ఉన్నాను నేను. కొంతమంది అరే సార్ తిడుతున్నాడు, సార్ కోపం అవుతున్నాడు అని కొంతమంది. కానీ నా పరిస్థితి నాకు తెలుసు, పని చేద్దామంటే టైం లేదు. ఆ తక్కువ టైం లోపల అన్ని పనులు కంప్లీట్ చేయాలని నా కోరిక ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా ఎవరికైనా ఏమన్నా అంటే కూడా బాధపడకుండా. అయితే ఇక సబ్స్టేషన్ల గురించి హరీష్ రావు వచ్చినప్పుడు, హరీష్ రావు బై ఎలక్షన్లు వచ్చి మీకు ఇది చెప్పవలసిన విషయం. ఎందుకంటే రొనాల్డ్ రోజ్ గారు కలెక్టర్ వచ్చింది మనకు, కిష్టారెడ్డి గారు చనిపోకంటే ముందు. మొన్నటి వరకు ఇదే పెద్ద 132 kV సబ్స్టేషన్ ట్రాన్స్కోకి ఎండీగా కూడా ఉంది, ఇప్పుడు ఆంధ్రకి పోయింది ఆయన. అయితే అన్ని సబ్స్టేషన్లు, కొన్ని ఫౌండేషన్లు, కొన్ని ఇనాగ్రేషన్లు అన్ని పెట్టుకొని, సరే హరీష్ రావు గారు మీరు రండి, అది డిగ్రీ కాలేజ్ మనం ఫౌండేషన్ వేసుకున్నాక మీరు రండి మనం అన్ని చేసుకుందామని చెప్పేసి మళ్ళా కరెంటు మంత్రితో మళ్ళీ ఇంకా ఎక్కువ సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకుందామని రాములు నాయక్ ఎమ్మెల్సీ అప్పుడు టీఆర్ఎస్ ఉండే ఆయన తీసుకొని మనం అందరం మళ్ళీ ఇంకా ఎక్కువ నిధులు తెచ్చుకుందామని చెప్పేసి ఆయన టైం అడిగింది. హరీష్ రావు రేపు మాపు అని ఒక నెల 2 నెలలు ముంగడికి పోయి తర్వాత ఏమైంది, అదే రోజు రొనాల్డ్ రోస్ వచ్చి 4-5 రోజులు వారం రోజులు అయింది. హరీష్ రావు డైలీ రాపిచ్చింది, రేపు వస్తా నేను 2-3 రోజుల లోపల ఏదైనా ఒక డేట్ ఇచ్చేసి అన్ని ఇనాగ్రేషన్ చేసుకుందాం, మీరు 3 నెలల నుంచి అడుగుతున్నారని చెప్పింది. చెప్పిన తర్వాత 3వ రోజులకు కిషారెడ్డి గారు చనిపోవడం జరిగింది. అది ఆ రోజు హరీష్ రావు గారు ఫోన్ చేసిండు, సార్ ఉండడానికి ఫోన్ చేస్తే ఎంబడున్న పిల్లగారు ఫోన్ లేపిండు. ఎందుకంటే నారాయణకే డేట్ ఫిక్స్ చేసిండు అని అడగడానికి హరీష్ రావు ఫోన్ చేసిండు. నాకు హాస్పిటల్కి వెళ్ళి చెప్పిండు ఆయన. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఏంది, అన్ని సబ్స్టేషన్లు వాళ్ళే ఫౌండేషన్లు వాళ్ళే చేసుకొని మొత్తం మేము చేసినామని చెప్పుకుంటాడు. ఇవి పోయిన శాసనసభ్యులు, పోయిన టీఆర్ఎస్ నాయకులు. నేను అడుగుతా ఉన్నా, వారికి ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, మీరు చూడండి 132 kV సబ్స్టేషన్ ఆ రోజు తీసుకొచ్చిందంటే విజయభాస్కర్ రెడ్డి. మనకు అంత పెద్ద సబ్స్టేషన్ అవసరం లేదు. ఆ రోజు ముందు చూపుతోని కిషారెడ్డి గారు ఆ రోజు 132 kV సబ్స్టేషన్ అక్కడ శాంక్షన్ చేసుకున్నాం. తర్వాత మీరు అందరూ ఎక్కడ చూసినా మీరు
బెల్లాపూర్ సబ్ స్టేషన్ కానీ, బోరెంజ సబ్ స్టేషన్ కానీ, మనూర్ సబ్ స్టేషన్, పూసల్పాడ్ సబ్ స్టేషన్, వాసర్ సబ్ స్టేషన్, కంకి సబ్ స్టేషన్, సిర్గాపూర్ సబ్ స్టేషన్, బాచపల్లి సబ్ స్టేషన్, ఆ తర్వాత మాసంపల్లి సబ్ స్టేషన్, కల్లేరు సబ్ స్టేషన్, ఇవన్నీ కూడా కిషారెడ్డి గారు చేయడం జరిగింది. ఫతేపూర్ సబ్ స్టేషన్, తర్వాత రాగల్ సబ్ స్టేషన్ సురేష్ కుమార్ షెట్కర్ గారు చేయడం జరిగింది. దాంతో తర్వాత చాప్టా సబ్ స్టేషన్ అయితే ఉన్నదో టీఆర్ఎస్ లా బై ఎలక్షన్లు చేసాం. కడపల్ సబ్ స్టేషన్ మనమే ప్రపోజల్ పెట్టాం, అభ్యంతర్ సబ్ స్టేషన్ మనమే చేసినాం, నాగదర్ సబ్ స్టేషన్ మనమే చేసినాం, నిజాంపేట్ సబ్ స్టేషన్ మనమే చేసినాం. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే మీకు 10 సంవత్సరాలు అయింది, మరి అన్ని మేము చేసామని చెప్పుకున్న మహానుభావులు బై ఎలక్షన్లా, మరి 10 సంవత్సరాల నుంచి ఒక్క సబ్ స్టేషన్ అనేది తీసుకొచ్చిండ్రా అని చెప్పేసి నేను సభాముఖంగా అడుగుతా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, మా ఏఈలు పాపం నారాయణఖేడ్ వాళ్ళ ఏఈలు వచ్చి సార్ మనకు లో వోల్టేజ్ వస్తూ ఉన్నది, సువర్ణ టాకీస్ గల్లి లో వోల్టేజ్, వివేకానంద లో వోల్టేజ్, రెహమాన్ కాలనీ లో వోల్టేజ్ ఉన్నాయంటే మా డి గారికి చెప్తే, మా ఎస్సీ గారికి వాళ్ళకి చెప్పగానే అప్పటికప్పుడు 100 kV సబ్ స్టేషన్ కావాలంటే నేను 100 ఎందుకు సార్, ముందర మళ్ళీ అవసరం పడుతుంది, 160 సబ్ స్టేషన్లు అది కేవీ ఇవి ట్రాన్స్ఫార్మర్లు మేము 3, 4 అప్పటికప్పుడే చెప్తే అప్పటికప్పుడే నాకు శాంక్షన్ చేసిండ్రు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే అట్లా పనితనం అట్లుంటుంది, అప్పటికప్పుడే శాంక్షన్ చేసి మళ్ళీ ఏమన్నా నాకు సార్ లో వోల్టేజ్ ప్రాబ్లం ఎప్పటికి ఉన్నది, అటుపక్క సబ్ స్టేషన్ దగ్గర ఉన్నది, ఇటుపక్క దూరం ఉంది, పూసలపడ వరకు లేదు, కాబట్టి మనం ఎక్కడైనా ఒక సబ్ స్టేషన్ నారాయణఖేడ్ అవసరం, అక్కడ అంతవారు ఇక్కడ ప్లేస్ చూడు నారాయణఖేడ్ అంటే మనకి ఎక్కడ ప్లేస్ దొరకలేదు. దొరకకపోతే ఇక్కడ తిమ్మాపూర్లో మనకి ఈరోజు మీ అదృష్టం అనుకోవాలి, అది తిమ్మాపూర్లో జాగా దొరికింది, అందుకే ఈరోజు సబ్ స్టేషన్ ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. దీంతో కేవలం నారాయణఖేడ్కే కాదు, మీ మనూర్ మండలం కూడా మళ్ళీ దీనికి రైతులకు అందరికీ ఉపయోగం అవుతుంది. నేను సభాముఖంగా మీకు అందరికీ ఒకటి ఈ మా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎస్సీలకు, డీలకు వాళ్ళకి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మొన్న చెప్పగానే హనుమంతరావుపేటలో ఆ సబ్ స్టేషన్కు అక్కడ హనుమంతరావుపేట 24 hours కరెంట్ ఇవ్వడం జరిగింది. అట్లనే మా సోదరులకు ఇక్కడ తిమ్మాపూర్కి తర్వాత కమలాపూర్కి 24 గంటలు కరెంట్ ఇచ్చే విధంగా మాకు కూడా కనెక్షన్ ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నా. దూరం ఉన్నది కొంచెము మాకు షెల్గిరా, అవసరం పడితే షెల్గిరా కూడా ఒకవేళ సాధ్యమైతే షెల్గిరా కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. అడగగానే వాళ్ళు చెప్పగానే జాగా చూసాను, జాగా ఆర్డీఓ గారు పంపించగానే వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళందరి మ్యాప్ తయారు చేసి కలెక్టర్ గారి ద్వారా మేము డిపార్ట్మెంట్కి పంపించినాం. 132 kV సబ్ స్టేషన్ కూడా మనకు కంకిల ప్లేస్ చూసినాం, కానీ సిర్గాపూర్లో ఉంటే అందరికీ లోడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే సిర్గాపూర్లో కూడా నిన్ననే ట్రాన్స్కో ఏడీ గారు వచ్చి జాగా చూసుకొని పోయారు, అది 132 kV సబ్ స్టేషన్. కిషారెడ్డి గారు అప్పుడున్నప్పుడు 132 kV ప్రపోజ్ చేస్తే నేను ఎంపీపీ ఉంటే చెప్పిన, కిషారెడ్డి గారు ప్రపోజ్ చేసిండ్రు శాంక్షన్ చేయాలని అంటే శాంక్షన్ చేస్తామన్నారు, చేసిండు. ఆడికెళ్ళి రాపర్తి అన్నారు, రాపర్తికి వెళ్ళి రామరెడ్డిపేట అన్నారు, రామరెడ్డిపేటకి వెళ్ళి మునిగేపల్లి అన్నారు, ఎక్కడ కూడా లేదు. కానీ అదే మా పవర్ మినిస్టర్, మా విద్యుత్ శాఖ మంత్రి, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గరకు ఫైల్ తీసుకొని పోయినాం. 132 kV సబ్ స్టేషన్, తర్వాత 33/11 సబ్ స్టేషన్ ఇమ్మీడియట్గా సంతకం పెట్టేసి సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, ఇది చూడండి ఇది కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అది ఇచ్చుకుంటూ నేను ఇంకియలేదు. ఆయన మళ్ళీ ఏమన్నానంటే ఇంకేమన్నా ఉన్నాయా చెప్పు, ఇంకేమన్నా ఉంటే చెప్పని అడిగింది. నేను 2 తీసుకుపోయాను, ఆయన ఇంకేమన్నా ఉన్నాయా చెప్పని కూడా అడిగిండు. సార్ అప్పుడే కాదు, అవసరం ఉన్న కొద్ది వస్తే ఇంకా చాలా అవసరం ఉన్నాయి నారాయణఖేడ్కి చెప్పడం జరిగింది. ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి అయితే మీకు అందరికీ తెలుసు, మా వినోద్ 100 కోట్లు అని చెప్పిండు, అది ఒకటే దానికి 150 నుంచి 200 కోట్లు అక్కడికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మనకు 20 కోట్ల రూపాయలు ఈరోజే మున్సిపాలిటీలో ఫౌండేషన్ పెట్టుకోవడం జరిగింది 20 కోట్ల రూపాయలతో. తర్వాత సీతక్క గారు మనకు సిఆర్ఆర్ ఫండ్స్ కింద 15 కోట్లు ఒకసారి, మన 15 కోట్లు ఒకసారి 30 కోట్ల రూపాయలతో మనకు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది, పంచాయతీరాజ్ రోడ్లు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 50 కోట్ల కంటే ఎక్కువ లేవంటే నేను కొట్లాడి 80 కోట్ల రూపాయలతో నేను మళ్ళా నారాయణఖేడ్కు రోడ్లు తీసుకురావడం జరిగింది. అదొకటే కాకుండా ఎన్ఆర్ఈజిఎస్లా, కానీ పాపం మీకు బిల్లు రాలేదు, పని చేసిన వాళ్ళకు తొందరగా వస్తుంది ఒక నెల లోపల. అందరికీ 12 కోట్ల రూపాయలతోని ఎన్ఆర్ఈజిఎస్ సీసీ రోడ్లు మోరీలు, తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్లతోని 10 కోట్లతోని మీకు రోడ్లు మోరీలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. పనులు చేసిండ్రు ఎన్ఆర్ఈజిఎస్. మళ్ళీ ఇప్పుడు మనకు 9 కోట్లతోని మళ్ళీ ఎన్ఆర్ఈజిఎస్లో మళ్ళీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ, సీసీ రోడ్లు మోరీలు కానీ మళ్ళీ కూడా ప్రపోజల్ పంపినాం, అది కూడా శాంక్షన్ అవుతుందని మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఓకే, సీతక్క గారికి అడగంగానే నారాయణఖేడ్కు 10 కోట్లు ఎక్కిండి అని చెప్పింది.
ఇస్తుంది ఎక్కమట్టుకు ఇస్తావా పోతే బడ్జెట్ లేదా ఏం చేద్దాం 7.5 లక్షల కోట్ల అప్పు ఉన్నది ఇస్తుంది కొంచెం లేట్ కావచ్చు అందుకే చెప్తా ఉన్నా మీకు అన్ని విధాల ఎన్ని రకాల అభివృద్ధి చేసుకోవాలని అన్ని రకాల అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఇండస్ట్రీ గురించి మీకు అడిగిన ఇప్పుడు కూడా మీకు వచ్చి సబ్స్టేషన్కి వచ్చి 100 ఎకరాలు ఉందేమో చూడండి ఎక్కడ మీ దగ్గర ఏమైనా కంపెనీలు తీసుకురావడానికి పనిచేస్తుంది శ్రీధర్ బాబు గారు వాళ్ళు మనకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా మీకు పరిశ్రమలు తీసుకురావడానికి ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగిందని మీకు ఎన్నోసార్లు చెప్పినా కానీ భూమి దొరుకుతలేదు ఎక్కడ చూసినా ఫారెస్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఏమైనా ఉంటే అసైన్ ల్యాండ్ మనమే అసైన్ చేసింది వేరు బీదోలకు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది ఇంకా ఇక ముఖ్యంగా ఇప్పుడు ఇరిగేషన్ గురించి మీకు చెప్పిన ఈ ఎడ్యుకేషన్ గురించి మీకు 11,000 మంది టీచర్ పోస్టులు ఇచ్చినాం మనం నారాయణఖేడ్ అంటే ఎవరు రానికి తయారుంటారు అందరు అమీన్పూర్ అంటారు సంగారెడ్డి అంటారు లేకుంటే అక్కడ కొండాపూర్ అంటారు పట్టించారు అంటారు అందరు అక్కడనే పోదామని చూస్తారు కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి పనిచేద్దామని ఎక్కువ మంది చూడరు మనకు అందుకే టీచర్ల కొరత ఉండింది ఆయన కలెక్టర్ గారికి చెప్పి సంగారెడ్డి కలెక్టర్ గారికి టీచర్ల కొరత నారాయణఖేడ్ నుండి రిలీవ్ కాకుండా కొత్త టీచర్లు వచ్చేదాకా ఆపి ఇప్పుడు మనకు టీచర్ల కొరత లేకుండా కూడా మళ్ళీ ఇప్పుడు వినోద్ గారు చెప్పినట్టు లైబ్రరీ చదువుకోనికి ఆడ ఛాన్సే లేకు హరీష్ రావు చెప్పినా కదా రిపేర్ కట్ చేసి పోయాడు ఆడదే పాత డొక్కు ఫర్నిచర్ అవన్నీ ఉంటే మున్సిపాలిటీకి వెళ్ళి 2 లక్షలు మండలికి వెళ్ళి 1 లక్ష రూపాయలు పెట్టి ఇక దాతలతోని 2 ఏసీలు కూడా ఫిట్ చేపించి తర్వాత ఒక ఎన్జిఓ సొసైటీతో 2 లక్షల రూపాయలు పుస్తకాలు అందుబాటులోకి తీసుకొస్తే అక్కడ చదువుకున్న వాళ్ళకు 40 మందికి ఉద్యోగాలు వచ్చినాయని మీకు చెప్తా ఉన్నాను లైబ్రరీలు చదువుకున్న వాళ్ళకు 40 అప్పుడు ముందు ఎంతమంది వస్తున్నారు లైబ్రరీకి రోజు అంటే ఎంతమంది వస్తారు రోజు అటెండెన్స్ చూస్తే 40 మంది వస్తుంటారు ఇప్పుడు 140 మంది వస్తున్నారు దానికి చదువుకోనికి 140 మంది పిల్లలు వస్తూ ఉన్నారు ఇప్పుడు జాగా సరిపోతలేదు సార్ అంటున్నారు అదే చైర్ సరిపోతలేదు సార్ అంటున్నారు అందుకే మళ్ళీ ఏం చేసినా మరో 60 లక్షలు పెట్టి మొన్ననే ఆందోళన్ మన సంగారెడ్డి అడ్వకేట్ అంజయ్య గారు మనకు చైర్మన్గా ఆయన జిల్లా చైర్మన్ తర్వాత రియాజ్ అహ్మద్ అని చెప్పేసి అక్కడ రాష్ట్ర చైర్మన్ ఆయన 60 లక్షలు దామోదర్ రాజనరసింహ గారి నియోజకవర్గంకి వెళ్ళి చైర్మన్ ఆయన ఫస్ట్ ఫైల్ సంతకం మాత్రం నారాయణఖేడ్ ఫైల్ మీద సంతకం పెట్టిండు 60 లక్షలతోని నారాయణఖేడ్ ఫైల్ మీద సంతకం పెట్టించిన మంత్రి ముంగట్నే 60 లక్షలు ఫస్ట్ మనకి ఇచ్చారు కంటి లైబ్రరీకి అని చెప్పేసి కంటి లైబ్రరీకి 60 లక్షలు శాంక్షన్ చేయించిన మళ్ళీ ప్రతి మండలంలో ఉన్న లైబ్రరీలకు అవకాశం కొద్దీ వాటిని కూడా ఎందుకంటే చదువు ఉంటేనే పిల్లలు మంచిగా అవుతారు ఒక ఉద్యోగం ఇచ్చినామంటే పిల్లగాడు తండ్రి తన తల్లిదండ్రుని పోషించుకుంటాడు భార్యను పోషించుకుంటాడు పిల్లలను పోషించుకుంటాడు రైతు బంధిస్తే ఏమవుతుంది అప్పుడే ఉడాయి చేస్తాం అప్పుడే ఖర్చు అయిపోతుంది కానీ ఒక ఉద్యోగం ఇప్పిస్తే ఒక కుటుంబం నిలబడుతుంది కాబట్టి పర్మనెంట్ స్కీమ్ల గురించి మనం ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది రైతు బంధు కూడా ఇస్తుంది కొంచెం వెనక ఉందరా 7.5 లక్షల కోట్ల అందరికీ 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తే 31,000 కోట్ల రూపాయలే మనకు ఖర్చు అవుతాయి కానీ మనం మిత్తి ఎంత కట్టిన బట్టి విక్రమార్ గారు చెప్పిన లెక్కలు 45,000 కోట్లు మిత్తి కట్టినాం రైతుకు రుణమాఫీ 2 లక్షలు మాఫ్ చేస్తే 31,000 కోట్లు కావాలి కానీ కేసీఆర్ చేసిపోయిన బాకీకి 45,000 కోట్ల మిత్తి కట్టాం ఒకటేసారి 45,000 కోట్ల మిత్తి అసలు కాదు మిత్తి అంటే ఎంత బాకీ తీసుకొచ్చిండ్రో మీరే అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నా బాకీ తీసుకురావచ్చు సంసారం నడిపించుకుంటూ పోవచ్చు పిల్లలకు కొత్త బట్టలు తీసుకురావచ్చు మంచిగా అన్ని తిండి గిండి మంచిగా పెట్టవచ్చు కానీ ఏం లాభం పిల్లలకు మంచిగా చదివించాలి ఒక బట్ట తక్కువ తెచ్చిన పిల్లలకు ఏమి అన్నం ఒక పూట తిన్నా తినకపోయినా వారికి మంచిగా చదివించి ఉద్యోగాలు ఇవ్వాలి పర్మనెంట్ పనులు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వెనక నుంచి ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ జమాన్ నుండి మన్మోహన్ సింగ్ వరకు మీరు చూస్తున్నారు ఏ పని చేసినా పకడ్బందీగా చేస్తుంది కాంగ్రెస్ ఇది అలర్ట్ తప్ప ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసినట్లు ఏదో టెంపరవరీ చేసి అప్పటి పూర్తి రైతులకు వాళ్ళకి వీళ్ళకి కృషి చేసి అప్పటి పూర్తి పైసలు ఇచ్చేస్తే ఓట్లు వేసుకుంటారు అప్పటి పూర్తి కానీ అది ఎవరికి కూడా ముంగట భవిష్యత్తులో బాగుపడదు కాబట్టి మీరు ఆలోచించండి రైతులు విద్యార్థులు అందరూ కూడా మహిళలు మన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పర్మనెంట్ పనులు చేపడతా ఉన్నది కాబట్టి కొంచెం ఆలస్యమైనా సరే అన్ని హామీలు కూడా నెరవేరుస్తుంది వెనకడికి కాంగ్రెస్ ఎప్పుడు మాట తప్పలేదు ఇప్పుడు కూడా మాట తప్పదు లేట్ అయిందని క్షమించాలి ఎందుకంటే ఈ మధ్యాహ్నం ప్రోగ్రాం ఒకటి రాత్రి మెదక్ కలెక్టర్ గారు ఫోన్ చేసి ఒక ఊరు చెప్పండి మీ శంకరంపేట మండలంకి వస్తున్నా అని చెప్పిండు అంటే ఇండ్ల గురించి ఏదైతే ఇందిరామ్మ ఇండ్ల గురించి యాప్ ఉన్నదో యాప్ రిలీజ్ చేయడానికి యాప్ లాంచ్ చేయడానికి ఆయన ఎప్పుడో రిక్వెస్ట్ చేస్తుంటే మా దగ్గరకు వస్తలేరు సార్ మీరు అంటే నేను మీ దగ్గరకు వస్తున్నా చెప్పు ఏ విలేజ్కి రమ్మంటారు అని చెప్పేసి రాత్రి మెదక్ కలెక్టర్ గారు ఫోన్ చేస్తే చీలపల్లి అని గ్రామంలో పెట్టినా
కొండా సూర్యక గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ తోని పార్టిసిపేట్ అయినారు. మొట్టమొదటి ఉమ్మడి మెదక్ జిల్లాల ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో శంకరంపేటలో మనం సాధించుకున్నామని చెప్పేసి ఆ ఘనత మనదని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. అందుకే ఆలస్యమైంది 1-2 గంటలు అని చెప్తా ఉన్నాను. మీకు క్షమించాలి. చాలా ఇక మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మన ప్రోగ్రామ్ అందరికీ సార్లకు చాలా లేట్ అవుతా ఉంది. మనం రోజు మాట్లాడుకుందాం. మీరు వస్తూ ఉంటారు నా దగ్గరికి, నేను మీ దగ్గరికి వస్తూ ఉంటాను. కానీ మీరు అది టెండర్ అయిపోయిన తర్వాత వర్క్ శాంక్షన్ అయినాక టెండర్ అయినాక కమలాపురం చెరువును రైతులు మీరు కాపాడుకోవాలి, దగ్గరుండి పని చేయించుకోవాలి. ఒక్క ఎకరా ప్రతి ఎకరా కూడా నీళ్లు వారే విధంగా మీరందరూ ఉండి సాధించుకోవాలని చెప్పేసి చెప్తూ, ఇంకా మా లోకేష్ అన్న నా గురించి చాలా ఎక్కువ చెప్పాడు. ఎందుకంటే ఇది ఒక్కరోజు చూసినాయన, మీరు అందరు చూస్తూ ఉన్నారు. నాకు అది ఇది కాదు, నాకు అందరు మినిస్టర్ సార్ మీరు మినిస్టర్ అడుగుండి అని చెప్పారు. నేను రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయి ఏమడిగినా, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా, సార్ నాకు మినిస్టర్ ఇస్తారా ఇయ్యరా, ఇస్తే మీ ఇష్టం, ఇవ్వకున్నా సరే, కానీ నేను ఎన్ని కోట్ల రూపాయలు నా నియోజకవర్గం ఫండ్స్ అడిగితే అన్ని ఫండ్స్ నాకు ఇవ్వాలి. నాకు మినిస్టర్ పదవి మినిస్టర్ అయినా గదే అభివృద్ధి చేసుకున్నాడు. మనకేం పైరవీలు చేసేది లేదు. కాబట్టి మీరు మినిస్టర్ ఇచ్చినా సంతోషం, ఇవ్వకపోతే కూడా నాకు చైర్మన్ గిర్మన్ అవసరం లేదు. నారాయణఖేడ్కు మంత్రి పదవి రాలేదు కాబట్టి అవకాశం ఉంటే ఇవ్వండి, కానీ అడిగినన్ని ఫండ్స్ ఇవ్వండి అభివృద్ధికి, ఆ జాల్ నాకు అని చెప్పడం జరిగింది. అందుకని మీ అందరూ ముంగడ చెప్పాలని చెప్తూ, ఇంకా నాకేం కోరికలు అనేది ఏం లేవు. ఒకటే, కృష్ణారెడ్డి గారి పేరు నిలబెట్టాలి. మీ అందరూ చూసిండ్రు ఆయన ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండ్రు. ఆయన పేరు నిలబెట్టాలి. నేను కూడా ఆయనలాగానే మీ అందరి సహాయ సహకారంతో ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలనే తపన తప్ప వేరే ఏం లేదని చెప్తూ ముగిస్తా ఉన్నాను.